అయితే పోనింది జ్యేష్ఠ మాసం నడుస్తుంది ఆషాఢం రాబోతున్నదొల్లా అంటే అమ్మలు గన్న అమ్మ శానా పెద్దమ్మ ఆ దుర్గమ్మకు పట్నం జనాలు బోనమెత్తే శుభగడియలు దగ్గర పడుతున్నాయి అన్నట్టు పోతురాజుల వీరంగాలు డప్పు సప్పుల దరువులు శివసత్తుల పూనకాలు అబ్బా ఆ సంబరం ఎంతో దూరంలో లేదిగా తింపి కొట్ట నెల రోజులలోనే ధూమ్ ధామ్గా బోనాల పండుగ చాలుగా అవుతున్నదొల్లా తెలంగాణ అంతా బోనాల జాతరతోటి కలకలలాడబోతున్నది మరి ఆ ముచ్చట మీద నజరేద్దాం పాండ్రల్లా పట్నం బోనాల పండుగకు ముహూర్తం ఖరారైందల్లో అక్కాజల్లర్లు సికింద్రాబాద్ ల శివసత్తుల పూనకాలే లోడింగ్ అవుతున్నాయి. గోల్కొండ గజ్జగట్టి గంతులేసి ఆడబోతాంది. లాల్ దర్వాజా లస్కర్ బోనం ఎత్తి ఊగబోతాంది. వచ్చే నెల 19 తారీఖున ఘటాల ఊరేగింపుతోటి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుడతారట. అదే రోజు గోల్కొండ జగదాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టి తొలి బోనం ముట్టజెప్పబోతున్నారు సర్కారోళ్ళు. ఆగస్టు 2వ తారీఖు నాడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాలు, ఆగస్టు 3 తారీఖున రంగం అంటే భవిష్యవాణి కార్యం ఉంటదట. గోల్కొండల శాలయి లాల్ దర్వాజాల లస్కర్ బోనమెత్తి పాత బస్తీల పబ్బతి బట్టి ఆగస్టు 10 తారీఖున అంబారి మీద ఆ జగన్మాతను సాగనంపే ఊరేగింపు కార్యంతోటి ఈసారి బోనాల పండుగ వర్షిపోనున్నది. సికింద్రాబాదు మహంకాళి గుడి ఓ మనోహర్ రెడ్డి ఆలయం పండితులంతా పోయి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ ను వెస్ట్ మారేడుపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ముచ్చట్లన్నీ చెప్పి శ్రీనన్నకు లేఖ అందజేసిండ్రు. బోనాల జాతర ముచ్చట్లన్నీ గుడి ఓ మనోహర్ రెడ్డి సారు చెప్పుకొచ్చిండు. ఇక ఈసారి బోనాల పండుగను ధూమ్ ధామ్ గా జరిపించేటందుకు సర్కారోళ్ళు సుతం ఇప్పటి సందే కసరత్తులు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే అమ్మా బయలెల్లినాదో అని పాట అందుకునే పండుగ రాబోతున్నదొల్లా. మళ్ళా పసుపు కుంకుమల పర్మలాలు పరుచుకోబోతున్నాయి. డప్పుల దరువులకు దిక్కులన్నీ దద్దరిల్లు పోతున్నాయి. అమ్మవారి ఘటాలు గల్లి గల్లి తిరుగుతుంటే పోతురాజుల పాదాలు పట్నంలో దుమ్ము రేపబోతున్నాయి. మరి ఈసారి ఆ తల్లి ఏం చెప్తదో, బోనాల పండుగ ఎట్లెట్లయితదో చూడాలిగా. ఈ నడుమ ఏసీబీ అధికారులు మస్తు రువ్వడి మీద పనిచేస్తున్నారులా. రోడ్ల భవనాల శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న మోహన్ నాయక్ కోట్ల కొద్ది అక్రమాస్తులు సంపాదించిండని ఏసీబీ అధికారులు బయట పెట్టిండ్రు కదా. ఇక ముచ్చట మరవక ముందే ఇవాళ మళ్ళో పెద్ద అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు ఏసీబీ సార్లు. ఇక ముచ్చట మీద నజరేద్దాం పాండ్రోల్లా. వాయమ్మనే మామూలుగా లేవు కదా 500 రూపాయల నోట్ల కట్టలు. సూతంటే అన్ని కడక్ నోట్ల లెక్కనే కానొస్తున్నాయి. ఆ సారు వారు ఎన్ని రోజుల సంధి ఓరకు పెట్టిండో ఈ రూపాయలను. మల్టీజోన్ 2లా ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న కొంకరి నరహరి ఇంట్లా ఇవాళ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తే అక్రమాస్తులు ఇట్లా గుట్టల కొద్ది బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఈయన మీద ఆరోపణలు రాగానే ఏసీబీ అధికారులు పగడ్బందీగా పిలానేసి 11 జాగలల్లా సోదాలు చేసిండ్రు. ల్యాండ్ డాక్యుమెంట్లు, కిలో బంగారం ఆభరణాలతో పాటు 1,40,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక భూములు జాగల లెక్కలు కూడా తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటి వరకు దొరికిన వాటి లెక్క మాత్రం 5 కోట్ల దాకా ఉంటదని అంటున్నారు. ఇంకో 2 లాకర్లు ఓపెన్ చేస్తే దాంట్లో సుతం బగ్గనే సొత్తు ఉండొచ్చని అంచనాలేస్తున్నారు. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి. ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్ లో కూడా గోల్డ్ ఉండి ఉంటది. అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటి వరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటది. ఇదివరకు రంగారెడ్డి జిల్లా ఏడీగా పనిచేసిందట ఈ కొంకరి నరహరి సారు. ఆయాలనే అక్రమాలు దండిగా సంపాదించినట్టున్నాడని ఏసీబీ అధికారులు అంచనాలేస్తున్నారు. ఇక ఇప్పుడు సుతం భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనమసొంటి పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి అక్రమ సంపాదనకు ఏం కొదువ లేకుండా పోతది. ఆయన అక్రమాస్తులు పెరిగినట్టే ఆయన పాపం సుతం పెరిగిపోయి ఇవాళ ఇట్లా దొరికిపోయిండు. ఏసీబీ అధికారులు దినాం ఇట్లా ఎంతో మంది అవినీతి అధికారులను పట్టుకుంటూనే ఉన్నారు గాని అవినీతి చేసేటోళ్లు మాత్రం మారతలేరోల్లా. కాబట్టి సర్కారు కఠిన చట్టాలు తీసుకొచ్చి అవినీతి సొమ్మును సర్కారు జప్తు చేసుడే కాదు, వాళ్లను నౌకరీలకెంచి సుతం పీకి పారెత్తనే కడుములు రేవుకొత్తారని అంటున్నారు ఈ అవినీతి తిమింగలాల అక్రమాస్తులను చూస్తున్నోళ్లు. నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అని ఏ గడియల పాట ఉట్టించురో గాని నేతికి అట్లనే పాడుకునే పరిస్థితే ఉన్నదోల్లా. ఎద్దున్నోనికి బుద్ధుండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదు అన్నట్టు సాలట్లున్న కాడ పనిచేసేటోళ్లు సరిపోనుండారు. పనిమంతులున్న కాడనేమో సరిపోను సాలట్లుండయి.
అట్లా సరిగ్గా సవలతులు లేక హరిషన్న ఇలాకాల పేద పబ్లిక్ ఎట్లా గోసపడుతున్నారో చూడుండ్రోలా. పోషమ్మ పోకైతే మైసమ్మ మాయం చేసినట్టే ఉన్నది కదా సిద్దిపేట కాడే సర్కార్ దవాఖాన పరిస్థితి. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కం ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా సకల సౌకర్యాలతోటి 1000 పడకలు పెట్టి షాందార్ దవాఖాన కట్టితే ఇప్పటి సర్కార్ పడకలు ఉంటే చాలు కుర్చీలు ఎందుకన్నట్టే చేస్తున్నది కదా. కూసినటందుకు కుర్చీలు లేక గర్భిణీలు గోసవడే కాడికొచ్చింది సర్కారోళ్ళ నిర్లక్ష్యం చేయంగా. చుట్టుముట్టు ఊర్లకెంచి ఈ దవాఖానలో చూపెట్టుకుందామని దినా మస్తు మంది గర్భిణీలు వస్తుంటారు. వాళ్లకు ఓపీ షీట్ ఇచ్చి నిమ్మలంగా అన్ని పరీక్షలు చేసి ఒకరిని డాక్టర్లు చూస్తుంటారు. బిడ్డ ఎదుగుదల ఎట్లున్నది ఏం కథ అన్ని చూసి ఏదన్నా తక్లీఫ్లుంటే మందులు రాసి ఎల్లగొడతారు. ఒక్కొక్కలకు దగ్గర పావుగంట పడతది. ఇక కడుమొల్లకి ఆస్ట రాకుండా కూర్చొనికే కుర్చీలేయాల్సి ఉండే. కానీ అవి లేక పట్టించుకునేటోళ్ళు లేక ఇట్లా నేల మీదనే కూర్చోవాల్సి వస్తుంది. గంటల కమానం అట్లనే కూర్చొని కాబోయే తల్లులు మస్తు గోసపడుతున్నారు. కానీ ఒక్కలంటే ఒక్కలు కూడా వీళ్ళను పట్టించుకున్న పాపానే పోలేదట. చూసి అయ్యో అన్నలు కూడా లేరట. ఇక హరీష్ అన్న ఇలాకాల ఇట్లున్నది మన సర్కార్ దవాఖాన పరిస్థితి అని అక్కడున్నోళ్లు వీడియో తీసి ఇంటర్నెట్ లో ఎడుస్తే హరీష్ అన్నకు షేర్ రాక షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. వీడియోను సోషల్ మీడియాలో దుమ్ము తిప్పుతున్నారు. ప్రతిపక్షపు ఎమ్మెల్యేలున్న కాడ కావాల్సుకునే సర్కార్ సౌలత్ చేస్తలేదని మస్తు మండి పడుతున్నారు పేద పబ్లిక్. నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందని దేశమంతటా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినాయి కదా. ఇక పరీక్ష మళ్ళా పెట్టేటందుకు రంగం సిద్ధమవుతున్నది. కానీ దానికంటే ముందుగాల సెంటర్ సర్కారు ఓ పెద్ద నిర్ణయమే తీసుకున్నది. మరి ఆ నిర్ణయం ఏంది, ఈ పారన్న పరీక్షను ఏ తక్లీఫ్లు లేకుండా పెడతారా ఏం కథ అనేది పురాగార్చుకుందాం పాండ్రోల్లా. జూన్ 21 తారీఖు నాడు నీట్ రీ ఎగ్జామ్ పెడుతున్నారు. మళ్ళా ఈ పరీక్షకు ముందుగాల సెంటర్ సర్కారు టెలిగ్రామ్ యాప్ ను కట్టడి చేసిందుల్లో. మన దేశంలో జూన్ 22 తారీఖు దాకా టెలిగ్రామ్ యాప్ పనిచేయకుండా చేసింది. ఇదే కాదు, టెలిగ్రామ్ లా ఇప్పటికే పంపిన మెసేజ్లను ఎడిట్ చేసే ఆప్షన్ ను జూన్ 30 తారీఖు దాకా బంద్ చేసిర్రు. పరీక్షలు రాసే విద్యార్థులను మోసం చేస్తున్న గ్రూపులు టెలిగ్రామ్ ను ఎక్కువ వాడుతున్నాయట. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నామని నీట్ పరీక్ష పెడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తున్నది. అధికారుల నిర్ణయాలు ఎట్లున్నా ఎలుకల బాధకు ఇల్లు తలగబెట్టుకున్నట్టే ఉన్నది సెంటర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అనుకుంటా చాలా మంది గరానికి వస్తున్నారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి గాని టెలిగ్రామ్ నిషేధిస్తాం, ఇంకో యాప్ నిషేధిస్తాం అంటే ఎట్లా? అసలుకు పేపర్ ను ఎవరు లీక్ చేస్తున్నారు, ఎక్కడ లీక్ అవుతుంది, దాన్ని వేరేటోళ్ళకి ఎట్లా చేరవేస్తున్నారు అనే దాని మీద గట్టి నిఘా పెట్టాలి గాని ఇట్లా యాప్లను నిషేధించినంత మాత్రాన లీకులు కావన్న గ్యారంటీ ఏమన్నా ఉన్నదా అని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గరానికి వస్తున్నారు. కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు అయితే పెయ్యి మీద ఉన్న బంగారు ఆభరణాలన్నీ దిగిస్తున్నారు. గదేం పద్ధతి పాడువాడా. పరీక్షలను పకడ్బందీగా పెట్టడానికి అన్ని తీర్ల చర్యలు తీసుకోవాలి. పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలి. ఎవ్వరు మాల్ ప్రాక్టీస్ చేయకుండా కట్టుదిట్టం చెయ్యాలి. అంతేగాని ఇట్లా లేని ప్రయోగాలు చేసి కడమ జనాలను ఇబ్బంది పెట్టుడేందని ఇంకొందరు అంటున్నారు. ఇది ఇట్లుంటే పరీక్షకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఎన్టీఏ వెబ్సైట్ ను మాత్రమే చూడాలి గాని ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని పరీక్ష పెడుతున్న అధికారులు అంటున్నారు. చూడాలి మరి ఈ పరీక్ష ఎట్లా జరుగుతుంది, రాసినాక విద్యార్థులు ఏమంటారనేది. మరిగా నీట్ పరీక్ష రాష్ట్రాలందరికీ మన జోర్దార్ తరపున ముందుగానే శుభాకాంక్షలు కూడా చెప్తున్నాం. పరీక్ష రద్దు మీద ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా మంచిగా రాయుండ్రి, ర్యాంకులు కొట్టుండ్రి. పూరీలంటే ఎట్లుంటాయల్లా గుండ్రంగుంటాయి, ముట్టుకుంటే చినిగిపోయేటట్టే ఉంటాయి కదా. అవి ఎట్లా చేస్తారంటే మంట మీద సలసలగా ఆగుతున్న నూనెలా గుండ్రంగా పల్సగొత్తిన పిండినెత్తే సయ్యున పొంగుతాయి. మంచిగా గాలినాక నూనెలకేని దేవేసుకొని పల్సటి పప్పు, ఆలుగడ్డ కూరనో, కౌస్ కూరనో అద్దుకొని తింటే హెవెన్ అంచులకు పోయొచ్చినట్టే ఉంటది కదా. అగో మీనాచేంది వార్తలు చెప్పకుండా గీ వంటల ప్రోగ్రాం పెట్టిందని గరానికి రాకుండ్రి. గీ వార్త చూడుండ్రి, మీకే సమజైతది. తానోటి దలిస్తే దైవమోటి దలిచినట్టే అవుతున్నది కదా అల్పాహార పథకం ముచ్చట. ప్రైవేటు బల్ల దిక్కు కన్నెత్తి చూడకుండా సర్కారు బల్లకే పేద పిల్లలు పరుగులు పెట్టేటట్టు సర్కారోళ్ళు చేస్తుంటే సర్కారు బడి దిక్కు మర్రి చూడకుండా చేస్తున్నారు తిండి పెట్టే కాంట్రాక్టర్లు. సర్కారు బళ్ళకొచ్చే పేద బిడ్డలు చాలా మంది నాష్ట తినకుంటొచ్చి ఆగమవుతున్నారని తెలంగాణ సర్కారు అల్పాహార పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. పట్నంలున్న రాజ్ భవన్ బల్లే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న చిన్నపిల్లలకు గోరు ముద్దలు తినిపించుకుంటా నిన్న ఈ పథకాన్ని చాలు చేస్తే ఇవాళ ముద్ద నోట్ల పెట్టకుండా చెత్త బుట్టలు వాడేసేటట్టే చేసిండ్రు. మొన్న మెనూ ప్రకారమే మంగళవారం నాష్టాల మిల్లెట్స్ ఇడ్లీ పెట్టాలి. కానీ పొలగాండ్లకు పొన్నమన్న నిన్ననే తినిపించిండు. మరి ముఖం కొడతారనుకున్నారో ఎట్లనో
కొరుకుతే కాదు కదా పలగొడితే సుతం పాలుగని గట్టి పూరీలను ఇయాల వడ్డించిండ్రు రాజ్భవన్ బల్లే. పిల్లల ముచ్చటేమో గాని ఏ షొటలే మస్తు రండి పడ్డారు వీళ్ళెట్లా తింటారోనని. ఇక పర్ర నమ్లరానోళ్ళు సీదా చెత్త బుట్టల వారేసిండ్రు. పూరీలంటే ముట్టుకుంటేనే జినిగిపోవాలి. అసొంటిది వీళ్ళు పారేసేటట్టు చేసేటాళ్లకు చాలా మంది పిల్లగాండ్లు కడుపు మార్చుకున్నారట. అప్పాలు లెక్క గట్టిగున్నాయని చాలా మంది ముక్కేసుకుంటూనే పోయిండ్రట. ఇక మొదలని తల్లిదండ్రులు ఇండ్లలో ఏదన్నా పెట్టొచ్చు గాని ఈ అల్పాహార పథకాన్ని నమ్ముకుంటే ఆగమవుడు ఖాయమే ఉన్నట్టుంది. పోండ్రి తోల్సూరు నాడే గిట్లున్నదంటే ఇంకా రేపు ఇంకెట్లుంటదో పోండ్రి. మరిగా మిల్లెట్ ఉప్మా అంటే గోడలకు ఊసే లైన్ లెక్క తయారు చేస్తారో మైసూర్ బోండాలను కొబ్బరి బోండాల కంటే గట్టిగా చేస్తారో చూడాలి. మరి సీఎం రేవంత్ అన్న చూస్తున్నారు కదా అల్పాహార పథకాన్ని ఎంత అధ్వానంగా అమలు చేస్తున్నారో. కాంట్రాక్టర్ల జోబులు నింపేటందుకు కాకుండా పిల్లలకు కడుపు నింపేటందుకు ఈ పథకాన్ని అమలు చేయాలని అంటున్నారు ఈ గట్టి పూరీలను చూసిన వాళ్ళు. హనీ ట్రాప్ కేసు ఫెయిల్ అయితే దాని మీద విచారణ చేసి దాని ఎన్నుకున్న అసలు దొంగలను పట్టుకోవాల్సిన కాకి ఆఫీసర్లకే పంగనామం పెడుతున్నారోలా ఈ నడుమ సైబర్ నేరగాలు. హాయ్ అని వలపు వల ఇసుడితే ఐసు గడ్డలు లెక్క కరిగిపోయి ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన పోలీసోళ్లే కేదిగాల చేతులకు దొరికి సర్వం సమర్పించుకుంటున్నారు. అనంతపురం పట్నంలో అట్లనే అయ్యింది ఓ కానిస్టేబుల్ కు. ఇంతకి ఏమైంది ఏం కథ వార్తలకు పోయి పురాగా చూద్దాం పాండ్రోలా. ఇగో ఈడగానొస్తున్నాయన పోలీస్ కానిస్టేబుల్ పేరు తలారి నారాయణ స్వామి. అనంతపురం అర్బన్ డిఎస్పీ సార్ కు కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడట. సైబర్ నేరగాలు పన్నిన వలకు జిక్కి 24 లక్షలు నిలువు దోపిడిచ్చుకున్నాడు సారు. తొలుత వాట్సాప్ లా సాయిశ్రీ అనే అకౌంట్ నుంచి వచ్చిందట మెసేజ్. గంతేగా హాయ్ అంటే హలో అన్నాడు, హలో అంటే హాయ్ అన్నాడు. అట్లా చాటింగ్లనే మీటింగ్లైనాయి, మీటింగ్లు జీయంగా పైసలు లూటింగ్లైనాయి. 2 నెలల్లోనే అవతలొల్లు అల్కగా బుట్టల వాడేసిండ్రు కానిస్టేబుల్ ను. ఇక అక్కడ శాలైంది అసలు కథ. 30,000 కానుంచి మొదలుపెట్టి తాపకిన్ని 24 లక్షల రూపాయలు దాకా గుంజిండ్రట. మరిగా ఎవ్వారం ఏడబెడ్సి కొట్టిందో గాని పైసలు అడిగితే తిరిగి ఇయ్యకపోయేటాళ్లకు తీగలాగే ఉపాయం చేసిండు కానిస్టేబుల్. అట్లా పోలీస్ స్టైల్లా పైసలు కొట్టిన అకౌంట్ నెంబర్లను బట్టి ఎంక్వైరీ చేస్తే డొంక గదిలి తాను పైసలు కొట్టింది ధర్మవరం పట్నం బీసీ కాలనీలున్న తలారి వెంకటేష్ కని తేలిందట. అగో అప్పుడు అర్థమైందట అంతా ఇళ్ల కథ మాఫియా అయిందన్న ముచ్చట ఈ కానిస్టేబుల్ కు. ఇక ఇప్పుడు పట్నంలోన్న 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే కేసు రాసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. గాని చూస్తున్నారానొల్ల జనాలు వలపు వల ఎఫెక్ట్ ఏ రేంజ్లుంటదో. చట్టం చేతిలో పెట్టుకుని తిరిగే కానిస్టేబులే ప్రేమ వలకు జిక్కిందంటే కక్కలేక మింగలేక ఇసొంటి సిక్కుల జిక్కి మామూలు జనాలు ఎంత ఆగమైతున్నారోనొల్లా. అందుకే తెల్వని నెంబర్లకెంచి హాయ్ అని మెసేజ్ వస్తే హలో అని ఐసు కాకుండ్రి. ఇక ఈ కానిస్టేబుల్ లెక్క ఆగమైతారు. ఇన్నారా? ఇక బ్రేకులు అన్నీ అయిపోయినాయి అలా. ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడండి. చదువు చెప్పే గురువులంటే ఎవ్వరికైనా ఎక్కడ లేని గౌరవం ఉంటది. తల్లిదండ్రుల తర్వాత గురువులు కూడా దేవుళ్లతోటి సమానంగా కొలువబడతారు మన దేశంలో. దానికి తగ్గట్టుగానే గురువులను ప్రేమించే గురువులను పూజించే పిల్లలను ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఈసారు మా బడి ఇడిచిపెట్టి పోవద్దని తొవ్వకు అడ్డం తిరిగి ధర్నాలు చేసిన పిల్లల గురించిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం. కానీ ఈ టీచర్ మాత్రం జర్ర ఉల్టా పల్టున్నదోలా. మరి ఆమె కథ ఏందో మీరు కూడా చూసేయండి. అందుకే ఊరు గురించి అడుగుతుంది. ఎవరి గురించి ఓష్నికాత సల్లగుండా ఏమైంది నాకు గిట్లున్నది. ఇవి అసలుకు టీచరేనా? టీచర్ అంటే ఎంత ఓపిక ఉండాలి. ఏం కథ నెరి గింత అధ్వానం ఉంటారా అసలుకు? ఏకంగా పోలీసు వాళ్ళు ఉండగానే ఎవరి మీదకు పుస్తకాలు ఇసిరేస్తున్నది కదా. జనగామ జిల్లా చిలుపూరు మండలం నష్కలూరులో ఉన్న సర్కారు బల్లె ఇంగ్లీష్ చెప్తుందట ఈ టీచరు. మొన్నట్ల జనగణన వేసినప్పుడు ఈ బల్లె చదివే విద్యార్థినికి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టిందట. మరి అసలు ముచ్చటేందో ఈ అన్న చెప్తున్నాడు. ఈ నుండి మాస్టర్ గారు బుక్కులు పంచడం అంటే అనేసరికి నేను హై స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్ల సర్వే అని వెళ్లి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు
మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ పిల్ల అమ్మ ఇక ఆ ముచ్చట గురించి అలా మేడంను నిలదీస్తే పక్కపక్క నవ్వుకుంటా సర్పంచ్ రాజన్న మీదకి పుస్తకాలు ఇసిరేసి అంతా అంగడంగడి చేసింది. కొడిసేపు హెడ్ మాస్టర్ కుర్చీలో కూసున్నది. పోలీసులు వస్తే ఆళ్ళను సుతం ఖాతరు చేయకుండా గాయగాయ చేసింది. ఇక ఈ టీచర్ ఇట్లా చేసినలకు ఈ మేడం మాకు అద్దే అద్దని అక్కడ జనాలు నినాదాలు కూడా చేసిండ్రు. మరిగా దీని మీద జిల్లా విద్యాశాఖాధికారి విచారణ చేసి ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం కథనో తెలియదు గాని స్కూళ్లు ఓపెనింగ్ అయ్యి 2 రోజులు కూడా గడవక ముందే పెద్ద పంచాయతీలే మోపైతున్నాయి పోండ్రి. మరిగా రేపు ఇంకెట్లుంటదో చూడాలిగా. ఈ నడుమ ఇచ్చంత్రాల లగ్గాలను చూడాల్సి వస్తున్నదోలా. ఏది చూడొద్దు ఏది జరగొద్దని అనుకుంటున్నామో అన్ని జరిగిపోతున్నాయి. అట్లనే గీడొక కొత్త జంట ఇంటోళ్ళని కాదని కలుసుకున్నది. దానికి పెండ్లి పెద్ద ఎవలో చూస్తే షాకై షేక్ అవుతారు పక్క. అబ్బాబ్బాబ్బా ఏమన్నా సిగ్గుపడుతున్నారా వీళ్ళు? సిగ్గుకు బ్రాండ్ అంబాసిడర్ లెక్కనే ఉన్నారు గాని సభ్య సమాజం సిగ్గుతో తలకాయ దించుకునే పని చేసిర్రు వీళ్ళు. ఈమెకు 36 ఏండ్లట, ఈయనకు 24 ఏండ్లట. బీహార్ రాష్ట్రం నలంద జిల్లా కత్వార్ సల్పూర్ లో ఉంటారట. ఈమెకు 3 పిల్లలు ఉన్నారట గాని ఈ మోతేవారు చూసి లవ్ అని పువ్వియంగానే లవ్ యూ టు అని ఓకే చెప్పిందట. ఇక ఇంటాయనే లేనిది చూసి దొంగసాటుగా వీళ్ళు ఇంట్లోనే దినం లవ్ ఆడుకుంటున్నారట. ఇక ఈ ముచ్చటరికైన ఊరోళ్ళు గిదేం పద్ధతి అని ఇలా ఎట్లనైనా రెడీ హ్యాండెడ్ గా బుక్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినరట. ఇక ఇవాళ ఇద్దరు ఇంట్లుండగా దొరకబట్టిర్రు. ఇదేం పద్ధతిరా వారి అని ఇద్దరిని 4 జప్పరిచ్చిర్రు. స్టేషన్ కు తోలుకపోయిండ్రు. గిదేం బుద్ధిరా అని పోలీసోళ్ళు వాళ్ళ స్టైల్ అరుచుకుంటే కుర్రోడు ఓపెన్ అయిండు. నేను ఆమె లవ్ ఆడుకుంటున్నాం, ఒకల నిడిసి ఒకల ఉండలేము, లవ్ అయినా లగ్గమైనా మేమే చేసుకుంటాం అని పోలీసులకు షాక్ ఇచ్చిండట. ఇక ప్రేమ జంటను పాపుడు మహాపాపం అని ఇళ్ళని తెలుసుకోమని ఎల్లగొట్టిరట కాకీలు. ఇక ఈ బుజ్జమ్మ ఇంటాయన సుతం బగ్గా ఆలోచించుకున్నాడు. నన్ను లగ్గం చేసుకుని వాణ్ణి లవ్వాడుడేంది, వానితోనే లగ్గం సుతం చేసుకోమని ఇద్దరిని కలిపిండు. పెళ్లి పెద్ద కూడా ఈ భర్తనే ఉండి భార్యాదానం చేసిండు. కాళ్ళు గడగనట్టున్నాడు గాని దండలు తెచ్చి ఇద్దరితోని మార్పిచ్చి మన ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిండు. మరిగా అటెంక ఏమైతుందో మనకు తెలియదు గాని ఇవాళ రేపు ఎట్లనో తయారైతుర్రోళ్ళ జనాలు. శీము నెత్తురు గల్ల మనుషులం అన్నదే మరిచిపోతున్నారు. మృగాల కంటే హీనంగా తయారైతున్నారు పోండ్రి కొందరు. ఇసొంటోళ్ళు ఎన్నడు సరికత్తారో ఏందో పోండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.